ఎన్డీఏకు చెక్ పెట్టేందుకు శత్రుత్వాన్ని పక్కన పెట్టి పొత్తులు కుదుర్చుకున్న ఎస్పీ బీఎస్పీ ప్రచారంపై ఫోకస్ పెట్టింది. అఖిలేష్, మాయావతి ఇద్దరు ఏప్రిల్ 7 నుంచి మే 16 వరకు 11 బహిరంగ సభల్లో కలిసి పాల్గొననున్నారు. ఏప్రిల్ 19న మోయిన్పురి సభలో ములాయం సింగ్ పాల్గొంటారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. యూపీలో మెజార్టీ సీట్లు సాధించేందుకు సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ తమ శత్రుత్వాన్ని పక్కన పెట్టి కూటమిగా బరిలో దిగుతున్నాయి. 37 సీట్లలో ఎస్పీ, 38 సీట్లలో బీఎస్పీ పోటీ చేస్తుండగా ఆర్ఎల్డీ 3 సీట్లలో బరిలో నిలవనుంది. అయితే క్యాడర్లో జోష్ నింపేందుకు అఖిలేష్, మాయావతి 11 బహిరంగ సభల్లో కలిసే పాల్గొనేలా రెండు పార్టీలు ప్రచార షెడ్యూల్ తయారు చేశాయి. ఏప్రిల్ 7 నుంచి మే 16 వరకు అఖిలేష్, మాయావతి బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. ఏప్రిల్ 7న సహరాన్పూర్, ఏప్రిల్ 13న బాదౌన్, ఏప్రిల్ 16న ఆగ్రాలో సభలు ఉండనున్నాయి. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ పోటీ చేస్తున్న మెయిన్పూరిలో ఏప్రిల్ 19న బహిరంగ సభ ఉండనుంది. అయితే ఈ సభలో అఖిలేష్, మాయావతితో కలిసి ములాయం సింగ్ యాదవ్ ప్రచారానికి వస్తారా లేదా అన్నది కీలకంగా మారింది. ఒకవేళ సభా వేదికపైకి వస్తే 2 దశాబ్దాల తర్వాత మాయావతితో కలిసి ప్రచారం నిర్వహించినట్లవుతుంది. ఏప్రిల్ 20న రాంపూర్, ఫిరోజాబాద్, ఏప్రిల్ 25న కన్నౌజ్లో సభలు ఉండనున్నాయి. కన్నౌజ్ సీటులో అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. మే 1న ఫైజాబాద్, మే 8న అజంగఢ్, మే 13న గోరఖ్పూర్, మే 16న వారణాసిలో ముగింపు సభ ఉండనుంది. ఈ సభల్లో మరో మిత్రపక్షమైన ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ కూడా పాల్గొననున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో యూపీలో ఎన్డీఏ 73 సీట్లలో గెలవగా ఎస్పీ 5 సీట్లలో మాత్రమే గెలిచింది. బీఎస్పీ 1 సీటు కూడా గెలవలేదు. యూపీలో మొత్తం 7 దశల్లో పోలింగ్ జరగనుంది.